హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. రీసెంట్గా కల్కి 2898 AD ఈ మూవీకి సంబంధించి ఇప్పటికీ కూడా థియేటర్స్లోకి వెళ్ళి చూడాలి అనే ఉద్దేశం ఎంతోమందికి ఉంది. రిపీట్గా కూడా చూసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయితే కల్కి 2898కి సంబంధించి ఒకప్పుడు సెక్కలు కొట్టిన ప్రభాస్ రెమ్యూనరేషన్ ఎంత? అయితే ఆయన తీసుకుంది 120 కోట్ల నుంచి 150 కోట్లు అని చెప్పేసి అయితే వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఒక లెవెల్ వరకు పక్కకు పెడితే ఈ సినిమాకి సంబంధించి ఆయన యాక్టింగ్ కానివ్వండి, ఆయన స్క్రీన్ ప్రజెన్స్ కానివ్వండి ఎక్కువనే ఉంది అనుకోవచ్చు. సల్లార్తో పోలిస్తే చాలా ఎక్కువ డైలాగ్స్ కానివ్వండి, ఆయనకు సంబంధించి స్క్రీన్ ప్రజెన్స్ అన్నీ ఎక్కువే ఉన్నాయి అనుకోవచ్చు. మరి నెక్స్ట్ వస్తున్న స్పిరిట్ మూవీకి ఎంత తీసుకోబోతున్నాడు, ఉస్తాద్ మూవీకి ఎంత తీసుకోబోతున్నాడు, ఈ రెండు మూవీస్కి సంబంధించి ప్రతి ఒక్కరికి ఉత్కంఠ అనేది ఎక్కువైంది అని చెప్పొచ్చు. ఎందుకంటే స్పిరిట్ మూవీకి సంబంధించి ఆల్రెడీ కొంతమంది విలన్స్ పేర్లు కూడా బయటకు వస్తున్నాయి. కొరియన్కి సంబంధించిన వాళ్ళని చెప్పేసి కూడా కొన్ని పేర్లు బయటకు వస్తున్నాయి. దాని తర్వాత స్పిరిట్ మూవీకి సంబంధించి అయితే యానిమల్ మూవీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో ఆ సినిమా ఉండబోతుంది. అయితే ఆ సినిమాకి సంబంధించి 200 కోట్ల వరకు ఆయన రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు దీనికి అని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత వాస్తవం ఉంది ఏంటి అనేది తెలియదు. కానీ ఆయన స్టార్డమ్ పెరుగుతున్న కొద్దీ ఆయన నెక్స్ట్ మూవీస్కి సంబంధించి రెమ్యూనరేషన్ పెంచుతూ వస్తున్నారు అని అయితే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే కాకుండా ముందు నుంచి కూడా ఆయన 80 crores 90 crores అలా 100, 200 ఆ లెవెల్ వరకు కూడా తీసుకున్న వార్తలు వినిపించాయి. మరి అసలు కల్కి 2898 ADకి ఆయన తీసుకుంది 120 కోట్ల 150 కోట్ల పక్కకు పెడితే ఆయన మాత్రం ఆయన రెమ్యూనరేషన్ని పెంచారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి స్పిరిట్కి నిజంగానే 200 కోట్లు తీసుకుంటారా లేదా అనేది ఇంకొద్ది రోజుల్లో మనకైతే తెలిసిపోతుంది. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటనేది కమెంట్ చేయండి.